శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం ఇది ఈరోజు వచ్చేసి జగన్ గారు నెల్లూరుకి వెళ్ళారు. నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. దాంట్లో మెయిన్గా వచ్చేసి ఏమన్నారంటే చంద్రబాబు గారు ఏదైనా బాయిలో దూకితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఆయన దూకమంటానికి ఈయనెవరు బాయిలో? ఆయన ఆయన రాజకీయం అనుభవం అంత లేదు. ఈయన వయసు, ఈయన పలుకుబడి, ఈయన ఇది ఆయన బాయిలో దూకమనే రైట్స్ ఈయనకి ఎక్కడ ఉన్నాయి? ఈయననే దూకమను ఆ బాయిలో. అసలైన అటువంటి మాట వచ్చేంతటి సన్నివేశాలు ఏం జరిగినాయి అని అంటే ఆయన కార్యకర్తల్ని దగ్గరికి రానివ్వట్లేదంట. 2000 జనసేన వైసీపీ కార్యకర్తల్ని దగ్గర రానివ్వట్లేదు. రానివ్వకుండా 2000 మంది పోలీసులను ప్రొటెక్షన్ పెట్టి ఈ విధంగా ప్రవర్తించాట. దానికోసము ఆ విధంగా నువ్వు చేయలే ప్రజల్ని మూడు రాజధానులు చేసినందుకు గాను రాజధాని కోసం పొలాలు స్థలాలు ఇచ్చిన ప్రజలందరూ నీ దగ్గరికి వచ్చి అయ్యా రాజధాని 3 రాజధానులు చేయొద్దయ్యా అని మొరబెట్టుకోవడం కోసం వస్తే నువ్వు పెట్టుకోలే పోలీస్ ప్రొడక్షన్. వాళ్ళు ఎందుకు రానిస్తారు, వీళ్ళు ఎందుకు రానిస్తారు? ఇక ఆవులే కానీ ఈ డొంకలు తిరుగుడు మాటలన్నీ వదిలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు విషయం ఏమైనా ఉంటే మాట్లాడండి. ఏది ఇప్పుడు మీరు ఓడిపోయారు, ఒక అవకాశం అడిగారు ప్రజల్ని, ఒక అవకాశం ఇవ్వండి అమ్మ అవ్వ అయ్యా అన్న నేను చూపిస్తానన్నారు, చూపించారు. ఇచ్చినందుకు రాష్ట్రం మొత్తం మడిచి సంకలో పెట్టుకున్నారు. అది తెలిసింది ప్రజలకి. ఇంత మోసం, ఇంత దాగా ఏంటంటే అయ్యా అయ్యా అని నీకు దండాలు పెట్టారు, జేజేలు కొట్టారు. నీ వెనకమార్లు నీవు ఎంచుకున్న ప్రజలే, నిన్ను ఎన్నుకున్న ప్రజలే, ఓట్లేసి గెలిపించిన ప్రజలే నీకు ఎన్నుపోటు పొడిచారు. ఈ విషయం మరచి నువ్వు అది చేస్తా ఇది చేస్తా అని ఎంతవరకు బెదిరిస్తావు? ఏం చేసుకుంటావు బెదిరించుకొని? 1000 ఏనుగులను తిన్న రాబందు అంట ఒక గాలిమలం పోయిందంట. అట్లాగే ఉంటుంది నీ కథ కూడా. సో అలాగే ఇంకొక విషయం ఏమన్నా అంటే ప్రతిపక్ష హోదాలో నన్ను చూసి చంద్రబాబు గారు భయపడుతున్నారు, అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అదే ప్రతిపక్ష హోదా మీరు సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ తొక్కేశారు? ఏ చాప కింద పడుకోబెట్టారు? ఏ మంచం కింద పడుకోబెట్టారు? ఏ పరుపు కింద ఆ ప్రతిపక్ష హోదాను పడుకోబెట్టారు? ఈవేళటి రోజున ఓడిపోయి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతుంటే ఇవాళ గుర్తుకొచ్చిందా మీకు ప్రతిపక్ష హోదా? ఇవాళ అడుగుతున్నారా మీరు ప్రతిపక్ష హోదా? అదే సీఎం పదవిలో ఉన్నప్పుడు అదే ప్రతిపక్ష హోదాని ఎక్కడ తొంగలో తొక్కారు? దీనికి సమాధానం చెప్పండి, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తారు. అలాగే ఇంకొక విషయం ఏమన్నా సూపర్ 6 సూపర్ 7 హామీలు మొత్తం గాదిగా వదిలేశారు అని చెప్పేసి కూడా అన్నారు. ఎందుకు వదిలేశారు? ఇప్పుడు తల్లి దీవెన ఇస్తున్నారు, రేపు ఆగస్టు 15 ఫ్రీ బస్సు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళు సూపర్ 6 పథకాలు ఏం పెట్టారో అన్నీ 1 by 1గా చేస్తున్నారు. పిల్లలకి తల్లి దీవెన ఇవ్వట్లేదా? ఇస్తున్నారు కదా. ఒక్కొక్కరికి 13,000 15,000 పడ్డాయి కూడా. ఇప్పుడు అది అందలేదు. అందినాయి అంటే అవి నెట్వర్క్ కొంచెం ఇబ్బందిగా ఉండి ఏమైనా పడి ఉండకపోవచ్చు. కానీ దానికి నేను దయచేసి కూటమి ప్రభుత్వ నాయకులకే కానీ సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికే కానీ, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికే కానీ, మరి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి మన నారా లోకేష్ గారికే కానీ ఒక విన్నపించుకుంటున్నానండి. ఫస్ట్ ప్రజలకి మీరు ఇచ్చిన హామీలలో వాళ్ళకి ఏమందుతున్నాయా ఏమందట్లేదా అని ఒకటి చూసుకోండి. ఈ విషయం అయితే మాత్రం ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చేస్తున్న సేవ చేస్తూ, పెడుతున్న అన్నం పెడుతూ దుమ్మెత్తిపోయించుకోవడం మన కూటమి ప్రభుత్వానికి అవసరమా? ఇది మీరు గమనించండి. ఫస్ట్ ప్రజలకే కనుక మీరు సేవ చేసేది, ఎక్కడ ఏ బటన్ నొక్కితే ఏ పేరెంట్స్కి ఎక్కడ వెళ్తున్నాయి అనేది కొంచెం చూసుకొని ఇటువంటి వీధి కుక్కల నోర్లు మూయించితే నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అవుతుంది. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, ఒక భూమాతగా ఉంటుంది రాష్ట్రం. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పడ్డ రాష్ట్రం ఏదైనా ఒక రేంజ్లో ఉంటుంది. సస్యశ్యామలం అంటే దానికి ఇక తిరుగుండదు. ఆయన చేతిలో రాష్ట్రం పడింది అంటే, ఆయన రాష్ట్ర డెవలప్మెంట్ మొదలు పెట్టారు అంటే ఆ రాష్ట్రానికి ఇక తిరుగులేని రాష్ట్రంగా ఉంటుంది, చరిత్రలో నిలిచిపోతుంది ఆయన చేతిలో పడ్డటువంటి రాష్ట్రం ఏదైనా. అందుకనే ఈ చిన్న చితగా ఈ ఉడతూపులకి చింతకాయలు రాలే మాటలు ఇవన్నీ కొంచెం కంట్రోల్ అవ్వాలి అంటే మీరు ప్రజలకి ఎటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరుతున్నాయి, కానీ కొందరికైతే పడట్లేదు. అది కూడా కొంచెం చూసుకొని వాళ్ళకి ఏం కావాలో ప్రజలకి దగ్గరుండి మీరు చూడలేకపోవచ్చు, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి మీరు అడగలేకపోవచ్చు. మీ చేతి కింద ఉన్నటువంటి అనుచరులు ఉంటారు కదా, వాళ్ళని ప్రతి ఇంటికి పంపించి మీకు పిల్లలకు అందినయా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా నాయకుల చేతుల కింద ఉండేవాళ్ళు వాళ్ళనైనా పంపించి వాళ్ళ సమస్యలని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధలని కనుక్కొని వాళ్ళని కొంచెం ఆదుకుంటే నెక్స్ట్ రాబోయే 2029లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి తప్పకుండా వస్తుంది.
అలాగే ఇంకొకటి ఏంటంటే వైసీపీ నాయకుడు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు కదా, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటి వరకు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు పడ్డాయి, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈయన ఈ వైసీపీ నాయకుడు ఏం మాట్లాడితే దాడి చేశారో, టీడీపీ నాయకులను మాట్లాడా, బీజేపీ నాయకులను మాట్లాడా, జనసేన నాయకులను మాట్లాడా? ఊరకనే ఎందుకు దాడి చేస్తారాయా? ఏం పనేమి లేదా నాయకులకి? అధికారంలో ఉన్న నాయకులకి అధికారం లేని నాయకుల మీద దాడి చేసే పని తప్పితే ఇంకేం పనేమి లేదా? ఊరికనే ఎందుకు చేస్తారు? ఈయన ఏం చేస్తే దాడి చేస్తారు? అయినా దాడుల గురించి మాట్లాడే అర్హత కానీ, హక్కు కానీ, అధికారం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా ఉంటుంది, సెక్రటరేట్కే కానీ అసెంబ్లీ హాల్కే కానీ అన్నిటికీ దగ్గరగా ఉంటుందని ఆయన ఇల్లు తీసుకొని ఇంట్లో ఉంటుంటే ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించుకున్నారని కూలగొట్టేసేసాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అదేమంటారు అంటే ఇంటినే కూలగొట్టేస్తావా? అది ఎవరో ఇల్లు అద్దెకు తీసుకొని ఆయన ఉండడం ఏంది? దగ్గరగా ఉంటుంది, మనం దేనికైనా సరే అవైలబుల్లో ఉంటుందని ఆయన ఉండడం ఏంది? రెంట్ కట్టుకుంటా కాదు, ఇది చంద్రబాబు నాయుడు కట్టించుకున్న ఇల్లే, ఇది చంద్రబాబు నాయుడుదేనని కూలగొడతాం ఏంది? నువ్వు నీ ఎక్స్పార్టీ నాయకులకి, నీ ప్రజలకు నువ్వు ఏది ఇస్తే కాలం నీకు అదే తిరిగిస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఎవరికైనా అది ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన తోపు తురంగాళ్ళకైనా కానీ నువ్వు ప్రజలకి ఇప్పుడు దానం చేసావు, నీకు దానం వస్తుంది. పాపం చేసావు, పాపమే వస్తుంది. పుణ్యం చేసావు, పుణ్యమే వస్తుంది. పూజ ఫలే పుష్పే, ఇలాగే ఉంటుంది. పూజ ఎంత చేస్తే అంతే ఫలితం వస్తుంది. అలాగే ఇంకొకటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయం చేస్తుందా అంటే ఏమంటారు? ఈ కక్షపూరిత రాజకీయం మొదలుపెట్టిన నాయకుడు ఎవరు? ఫస్ట్ అరెస్టుల పర్వం మొదలుపెట్టిన నాయకుడు ఎవరు? ఆ అరెస్టుల పర్వానికి ప్రాణాలు తీసుకొని బలైపోయినటువంటి మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తావు? సమాధానం. ఈ అరెస్టుల పర్వం అనేది ఫస్ట్ నువ్వే మొదలుపెట్టావు. నీకే తిరిగి కాలం నీకు అరెస్టులను ఇచ్చింది. నువ్వు ఏది మొదలు పెడితే నీకు అదే ఇచ్చింది. ఇదొక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైతే ప్రజలకు ఇస్తావో కాలం నీకు అదిస్తుంది. నువ్వు ఏదైతే నీ ఎక్స్ పార్టీ నాయకులకి ఇస్తావో కాలం తిరిగి నీకు అదిస్తుంది.